హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా బోడుప్పల్లో ఉన్న ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. చూస్తున్నాం కదా, ఈ ప్రాపర్టీ వచ్చేసి బోడుప్పల్లో పద్మావతి కాలనీలో ఉందండి. ఇది పద్మావతి కాలనీలో రోడ్ నెంబర్ 1లో ఉంది. రోడ్ నుంచి థర్డ్ బిట్ అండి. చాలా మంచిగా ఉందండి, స్పేషియస్గా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మనకు ప్రాపర్టీ ముందు రోడ్ చూసుకుంటే ఇది 25 ఫీట్ రోడ్ అన్నమాట. 25 ఫీట్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా డిజైన్ చేసినారు. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ గేట్ తీసుకుంటే గేట్ మనకు 10 ఫీట్ గేట్ అండి. గేట్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. చూస్తున్నారు 10 ఫీట్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది. కింద కూడా మనకు గ్రానైట్ తీసుకున్నారు. మనకు పార్కింగ్లో మొత్తము ఇక్కడ ర్యాంప్ కూడా గ్రానైట్ తీసుకున్నాడు. గ్రానైట్ కూడా లపాత్రా అండి. లపాత్రా ఏంటంటే ఇది నాన్ స్కిడ్ అనమాట, స్కిడ్ కాదు అసలే. ఫస్ట్ ఎంటర్ కాగానే కార్ పార్కింగ్ అండి. చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ మనకు ఎల్ షేప్లో అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు మనము, ప్లస్ బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు, బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మనకు ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది బోరు ఇచ్చినారు. ఇక్కడ బోర్ కూడా చూస్తున్నాం కదా, బోర్ ఉంది. పక్కకే మనకు సంపు కూడా ఉందండి. సంపు కూడా తీసుకోవడం జరిగింది. కార్ పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. మనకి పార్కింగ్లోనే ఇన్ ఫ్యూచర్ మనకు ప్రాబ్లం కాకుండా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, లిఫ్ట్ ప్రొవిజన్. ఈ ప్రాపర్టీ G+1 అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఫస్ట్ మనం చూసుకుంటే కింద రెంటర్స్ కోసం అయితే వీళ్ళు డిజైన్ చేసినారు. మనకు పైన ఒకసారి ఫాల్ సీలింగ్ తీసుకుంటే UPVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై అండి. మొత్తం లైటింగ్ కానీ UPVC ఫాల్ సీలింగ్ కానీ ప్లస్ ప్రతి ఒక్క దానికి వీళ్ళు ఇలా మంచిగా టైల్స్ పెట్టినారు. ప్లస్ లేటెస్ట్గా ఉండేటట్టు గోల్డ్ స్ట్రిప్ కూడా పెట్టడం జరిగింది. పిల్లర్స్కి అన్ని పిల్లర్స్కి ఇలానే పెట్టినారు. మనం ఇక్కడ ఎంట్రన్స్ తీసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ప్లస్ UPVC విండోస్, ఇవి 4x4 విండోస్ అన్నమాట. మంచి విండోస్ తీసుకున్నారు. మనకు ఈ పార్కింగ్లోనే ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది కామన్ వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ అన్నమాట. బిల్డింగ్ చుట్టూ వీళ్ళు ఏం చేసినారంటే మంచిగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే 1 ఫీట్ వదిలిపెట్టినారు. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి, అలానే 1 ఫీట్ వదిలిపెట్టడం జరిగింది. ప్లస్ మనకు ఈ BHK పక్కకు ఫస్ట్ 2 BHK పక్కకు ఇక్కడ ఒక 4 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇది 4 ఫీట్ గల్లీలో కూడా మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. లాస్ట్ వాష్ ఏరియా ఇచ్చినారు, అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అసలు లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి ఎంటేటప్పుడు ఏవైతే చూస్తున్నాం కదా, వుడ్ ఇది అంతా టేక్ అండి. చూస్తున్నారు, ఇవంతా టేక్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది, లేటెస్ట్గా తీసుకున్నారు. ప్లస్ వీళ్ళు హ్యాండిల్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. మన లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ ఇది హాల్ చూస్తున్నాం కదా, మంచి పెద్ద హాల్ తీసుకున్నారు. మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కానీ ప్రొవిజన్స్ కానీ అన్నీ మంచి ఇవ్వడం జరిగింది. లైటింగ్ కూడా మంచిగా ఉందండి. పైన చూస్తున్నాం కదా, ఫాల్ సీలింగ్ లైటింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. అంతా రెడీ చేసినారు, జస్ట్ రెడీ టు వాక్వే ప్రాపర్టీ. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా యాంకర్ కంపెనీ తీసుకోవడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఫస్ట్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వస్తే ఇది కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, వైట్ కలర్ టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండోస్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, 4x4 విండోస్ తీసుకున్నారు. ప్లస్ చుట్టూ ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక విండో తీసుకున్నారు. ఇవన్నీ షెల్ఫ్స్ అన్నమాట. మనం కబోర్డ్స్ చేసుకొని లోపలికి రావచ్చు అండి. కబోర్డ్ చేసుకొని గృహప్రవేశం చేసుకోవచ్చు. అంత మంచిగా రేట్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, అటాచ్డ్ వాష్రూమ్. ప్లస్ డోర్స్ కూడా చూస్తున్నాం కదా, ఇవన్నీ కంప్లీట్ లాక్ సిస్టమ్ ఇచ్చినారు. ఏంటంటే మనము బెడ్రూమ్ అంటే ప్రైవసీ కావాలంటే దీన్ని కూడా కంప్లీట్ వీటికి అయితే లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనం లోపలికి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. కింద టైల్స్, పైన ఫాల్ సీలింగ్, ఈ విండోస్ కూడా చూస్తున్నారు కదా, విండోస్ వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా తీసుకున్నారు. ఈవెన్ మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో, UPVC విండోస్. ప్లస్ ఏంటంటే ఇక్కడ గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం, గ్రానైట్ కూడా ఇచ్చినారు. ఇటు షెల్ఫ్స్ ఇచ్చినారు, చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ప్లస్ పిల్లలకు కూడా లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ ప్రతి డోర్కి లాక్ సిస్టమ్ ఇచ్చినారు. ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఉందండి. కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ తీసుకోవడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లోనే వెస్టర్న్ తీసుకున్నారు. దీంట్లో కూడా టైల్స్తో రెడీ టు ఉందండి. ప్లస్ ఇక్కడ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ మనకు మంచిగా ఒక చిన్న కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, కిచెన్ మీద కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఇది 100% వాస్తు అండి. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు.
మనం ఏమైనా వేస్ట్ అలాంటివి ఉన్నప్పుడు తీసుకోవడానికి పైన మనకు స్టోరేజ్ కోసం కూడా ఒక స్టోరేజ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ నుంచి మనం బయటికి వెళ్తే చూస్తున్నాం కదా, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మొన్న సామాన్లు కట్టుకోవడానికి అలాంటి కూడా చిన్న ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చినారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. మంచిగా ఉందండి ప్రాపర్టీ, 100% వాస్తు అన్నమాట. వీళ్ళు ఏదైతే యూజ్ చేసినారో ఎగ్జాంపుల్ మీరు చూడండి, బిర్లా వైట్ పుట్టి ఈ కంపెనీ యూజ్ చేసినారు. చూసిన బిర్లా వైట్ పుట్టి అల్ట్రాటెక్ వాళ్ళదే యూజ్ చేసినారు. మంచి కంపెనీ అన్నమాట. పక్కకి చిన్నది అంటే పూజా గది రెంటర్ కోసం అని చెప్పి చిన్న ఇవ్వడం జరిగింది. మన ఓనర్స్ కోసం అయితే చాలా పెద్దగా తీసుకున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇది రెంటర్ పర్పస్ అన్నమాట. మంచిగా చిన్నగా ఉందండి, ఒక ఫ్యామిలీ మంచిగా సరిపోతుంది ఒక ఫ్యామిలీకి ఇది. మనం ఇప్పుడు రెంటర్ చూసినాం కదా, ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి 3 BHK, అది ఏంటంటే ఓనర్ కోసం అని 3 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం. పైకి వెళ్ళే ముందు ఇక్కడ కూడా మనం ఒకసారి తీసుకుంటే లిఫ్ట్ పక్కకే ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇచ్చినాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, మనకు స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, రెడీ టు వాక్వే ప్రాపర్టీ. మంచిగా డిజైన్ చేసిన లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఒకసారి మనం పైకి వెళ్దాం. మనం పైకి వెళ్ళేటప్పుడు ఒకసారి స్టెప్స్ తీసుకుంటే స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. ఇవి కూడా 3.5 feet అండి, 3.5 feet స్పేషియస్ స్టెప్స్ తీసుకున్నారు. ప్లస్ స్కిడ్ కాకుండా వీటికి ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టినారు. ప్లస్ ఈవెన్ గ్రిల్స్, మనం పట్టుకునే గ్రిల్స్ తీసుకుంటే ఇది జిందాల్ కంపెనీ తీసుకున్నారండి. ఇదేంటంటే స్టెయిన్ అనేది ఉండదండి వీటికి. జిందాల్ కంపెనీ మంచి బ్రాండెడ్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవడం జరిగింది. మంచి స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉందండి. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది పెద్ద మంచి బాల్కనీ అండి. బాల్కనీ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది, ఒక 10 chairs ఈజీగా పడతాయి ఇక్కడ. బాల్కనీలో ప్రశాంతంగా ఉంది. ప్లస్ ఇక్కడ మనకు గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా జిందాల్ కంపెనీ పెట్టడం జరిగింది. మనకు ఎంత స్పేషియస్గా ఉంది చూస్తున్నారు కదా. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, యూపీవీసీదే. లైట్స్ కూడా అన్నీ పెట్టినారు. ప్లస్ ఈ సింహద్వారం ఒక్కసారి చూడండి. సింహద్వారం అన్నమాట ఇది. ఈస్ట్ ఫేసింగ్ అండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు, చాలా మంచిగా లేటెస్ట్గా పెట్టినారు. ఇదంతా ఇండియన్ టేక్ యూజ్ చేసినారు. ప్లస్ మనకి ఇక్కడ ఒక గల్లీ కూడా తీసుకోవడం జరిగింది, చిన్నది 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి, చిన్నది వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే ఈ ప్రాపర్టీ 200 square yards కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన లోపలికి ఎంటర్ కానీ కిందంతా టైల్స్, ఇవన్నీ టైల్స్ చూస్తున్నారు. 4x2 సైజ్ టైల్స్ అయితే పెట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ మీరు చూస్తున్నారు కదా, లేటెస్ట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది హాల్ ఎల్ షేప్ వచ్చిందండి. ఇక్కడ మనకు టీవీ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. టీవీ ప్రొవిజన్ ఇక్కడ 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా యూపీవీసీ విండోస్. ఇక్కడ పక్కకి లెఫ్ట్ సైడ్ మనకు డైనింగ్ హాల్ ఇచ్చినారు. డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ పక్కకే యూ షేప్లో కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, యూ షేప్ కిచెన్ అనమాట. కిచెన్లో మనకు మంచి గ్రానైట్తో ఈ ప్లాట్ఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. జస్ట్ కబోర్డ్స్ చేసుకుని రెడీ టు వాక్వే ప్రాపర్టీ. ఒకసారి షెల్ఫ్ చూద్దామా, ఎంత మంచి షెల్ఫ్స్ అయితే ఉన్నాయో చూస్తున్నాం కదా. చాలా షెల్ఫ్ తీసుకుని పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు ఇదంతా డైనింగ్ అనమాట, డైనింగ్ సెక్షన్. డైనింగ్ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇవి కూడా చూస్తున్నాం కదా, యూపీవీసీ విండోస్ అనమాట. ఒకసారి బయటికి వెళ్తే ఇదంతా జస్ట్ బాల్కనీ టైప్ ప్లస్ వాష్ ఏరియా కోసం తీసుకున్నారు అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే క్లాత్స్ ఇట్లా ఆరేసుకోవడానికి అనేది ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా కూడా చూద్దాం. ఇప్పుడు మనము కిచెన్ చూసాము, ప్లస్ డైనింగ్ చూసాము కదా. 3 BHK అండి. 1x1 బెడ్రూమ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఒక బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ చాలా మంచిగా ఉందండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండో తీసుకున్నారు. దాని చుట్టూ ఇట్లా గ్రానైట్ కూడా పెట్టినారు. ప్లస్ మెష్ డోర్ కూడా ఇచ్చినారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. ప్లస్ మన కబోర్డ్ చేయించుకోవడానికి మంచిగా చాలా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ప్లస్ దీంట్లో ఏంటంటే వెంటిలేషన్కి ఇంకొక ప్రాబ్లం లేకుండా ఇంకొక విండో కూడా తీసుకోవడం జరిగింది. 2 విండోస్ అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కదా, ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి. ఇది వచ్చేసి వెస్టర్న్ అన్నమాట. టైల్స్ కూడా మొత్తం పెట్టడం జరిగింది దీంట్లో. ఈ బెడ్రూమ్ అయిపోయింది కానీ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం మనము. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. కింద టైల్స్ తీసుకున్నారు, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు, పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా చాలా బాగుంది. ప్లస్ విండో కూడా 4x4 విండో తీసుకున్నారు. 4x4 విండో అండి.
ఇక్కడ ఏంటంటే ఇంకో బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దాము. ప్రతి బెడ్రూమ్కి మనకి ఏంటంటే డోర్స్ చాలా మంచి డోర్స్ తీసుకున్నారు. అన్నిటికీ లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. మనం ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. థర్డ్ బెడ్రూమ్లో కూడా మంచిగా కింద టైల్స్, పైన ఫాల్ సీలింగ్, మంచిగా షెల్ఫ్స్, మంచిగా 4x4 విండో అన్నీ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే 3 BHK అండి. 3 BHKలో కూడా ప్రతి బెడ్రూమ్లో మనకు బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మిగతా 2 వాటిలలో అయితే వెస్టర్న్, దీంట్లో ఇండియన్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి టైల్స్ ఇచ్చినారు, చాలా షెల్ఫ్స్ ఉన్నవి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, కింద టైల్స్ అండి. ఇదండి ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్లో ఇదైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది పూజా గది అండి. పూజా గది కూడా చాలా పెద్దగా తీసుకున్నారు, చూస్తున్నాం కదా, చాలా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేయొచ్చండి. అంత పెద్దగా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్లో తీసుకున్నారు. దీని SFT వచ్చేసి మనకు 3300 SFT అండి. మంచి ప్రాపర్టీ. ఏంటంటే దీనికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా 80% లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి బోడుప్పల్ మున్సిపాలిటీ కిందికి వస్తుందండి. పద్మావతి కాలనీలో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి రోడ్ నెంబర్ 1లో ఉంది. ప్రాపర్టీ ఏంటంటే మనకు జిందాల్ స్టీల్, బిర్లా వైట్ పుట్టి తీసుకోవడం, ఏషియన్ పెయింట్స్ తీసుకోవడం జరిగింది, UPVC విండోస్ జరిగింది, ప్లస్ ఇండియన్ టేక్ తీసుకున్నారు. ప్రాపర్టీ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారంట. ఇదేంటంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. మీరు ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ చూడలేరు. ఈ ప్రాపర్టీ చుట్టూ మంచి పొల్యూషన్ లేకుండా కంప్లీట్ గ్రీనరీ ఉందండి. సిటీకి చాలా దగ్గరలో ఉంది, మెట్రోకు దగ్గర ఉంది. ఉప్పల్ టు వరంగల్కి వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ అయితే లెఫ్ట్ సైడ్ ఉందండి. బోడుప్పల్ లోపల తీసుకుంటే ఒకసారి మనము ఎదురుగా చూసుకుందాము. చూస్తే మంచి గ్రీనరీ ఎంత బాగుంది చూస్తున్నారు కదా, అదంతా మన గ్రౌండ్ అన్నమాట. మనకు ఫ్యూచర్లో ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఒక పెద్ద గ్రౌండ్ అవుతుందండి. అక్కడ పిల్లలు కూడా క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ చాలా మంచిగా ఉంది. చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్సే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ ఒకటే ఇక్కడ సేల్కి ఉందండి. అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అందరు వచ్చి ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ ఒకటి ఇక్కడ సేల్కి ఉంది. ప్రాపర్టీ చాలా బాగుంది. ఓనర్ ఈ ప్రాపర్టీ వచ్చేసి 2 CR చెప్తున్నాడు. స్లైస్ నెగోషియబుల్ కూడా అంట, ఫిక్స్ ప్రైస్ కాదండి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు ఒక్కసారి ఓనర్ కన్సల్ట్ కాండి. అవి ఫస్ట్ ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసి ప్రాపర్టీ ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే మా కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్ రాయండి. అలానే ఓనర్ అడిగి స్లైస్ నెగోషియబుల్ కూడా అలా కూడా చూడండి. 80% లోన్ కూడా మీకు ఓనర్ ఇప్పించేస్తాం, మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అన్ని లోన్ వస్తాయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ డైలీ ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మీరు చేయాల్సిందల్లా మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా, దాన్ని కూడా ప్లీజ్ ఫాలో కండి. ఇలాంటి మంచి వీడియోస్ డైలీ మేము మీకు పోస్ట్ చేస్తుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.